జనగామలో 193 కేంద్రాలు మీరు పెట్టినారు. ఈ 12 రోజుల్లో 193 కేంద్రాల్లో మీరు మొత్తం కూడా తీసుకున్నది ఇప్పటి వరకు 442 మెట్రిక్ టన్నులు. 10 రోజుల్లో మీరు పెట్టిన 193 కేంద్రాల్లో మీరు తీసుకున్న వడ్లు 442 మెట్రిక్ టన్నులు. మరి అదే మార్కెట్కి వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారమే 40,000 క్వింటాళ్ళు, అంటే 4,074 మెట్రిక్ టన్నులు. అంటే ఒక 10 రెట్లు మీరు కేంద్రాలు పెట్టిన తర్వాత కూడా ఆ కేంద్రాలకు పోకుండా రైతులు తక్కువ ధర దగ్గర ఇచ్చే మార్కెట్కి ఎందుకు వస్తున్నారని మీరు గమనించండి. అంటే మార్కెట్లు మీరు తెరిచిందని చెప్తున్నారు కానీ తెరవలేదు. మార్కెట్లో పొండి అని చెప్పేసి అక్కడున్న కేంద్రాల దగ్గర ఉన్న అధికారులే చెప్తున్నారు. సదుపాయాలు కల్పించలేదు. అక్కడ కనీస సదుపాయాలు లేకుండా, కనీసం మంచినీళ్ళు లేకుండా, కనీసం అక్కడ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసినట్టు టార్పాలిన్స్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా కేంద్రం చేసినామని చెప్తే అక్కడికి వచ్చిన రైతులు వాళ్ళు మీరు ప్రైవేట్ కన్నా ఇవ్వండి లేకపోతే మార్కెట్ కన్నా ఇవ్వమని చెప్పేసి మీ దగ్గర ఏదైతే కేంద్రానికి ఇన్ఛార్జెస్ ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. అంటే మీ కేంద్రాలు పనిచేయట్లే, మీ కేంద్రాలు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. రైతులకు ఎంఎస్పీ ఇవ్వడానికి కూడా మీ ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తున్నది. మీరు చెప్పిన తర్వాత 2,200 రూపాయలు ఇవ్వాల్సిన దాంట్లో 1,500 రూపాయలు ఇవ్వడం అనేది ఎట్లా కరెక్ట్?